బీసీ డిక్లరేషన్ కాదు, ముమ్మాటికి ముస్లిం డిక్లరేషన్. బీసీల ముసుగులో ముస్లింలకు రిజర్వేషన్లు పెంచే కుట్ర అని చెప్పేసి బండి సంజయ్ అంటున్నారు. 30% ముస్లింల ఓట్ల కోసం కాంగ్రెస్ కుతంత్రాలు. బీసీలకే 42% రిజర్వేషన్లు అమలు చేస్తే మద్దతు ఇస్తాం. బీసీలకు మాత్రమే ఇస్తే ఆ మద్దతు ఇస్తానని అంటున్నట్టు. అసలు యాక్చువల్గా ఏది ముస్లింలు కలుపుద్దని అంటారు. ఇక్కడ వీళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీలు ఏమంటున్నారంటే మరి ముస్లింలను కలుపుద్దు అంటారు, మంచిగా ఉన్నది. కానీ మరి అక్కడ అదేది గుజరాత్లోనే మీరు కూడా అధికారంలో ఉన్నారు కదా, మీరే అధికారంలో ఉన్నారు కదా, మరి గుజరాత్లో ముస్లింలను ఎట్లా కలిపినరు, ఎట్లా బీసీలుగా వాళ్ళకి అక్కడ ఎట్లా గుర్తించినరు, అక్కడ తీసేస్తే మరి ఇక్కడ తీసేయచ్చు అని చెప్పేసి అంటున్నారట. కేటీఆర్పై సీఎం రమేష్ చెప్పింది నిజమే. ఏది బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తానది నిజమే అని చెప్పేసి అంటా ఉన్నారు బండి సంజయ్. చర్చకు వస్తే నిరూపిస్తానని కేటీఆర్కు సవాల్. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని కామెంట్. కుటుంబ వారసత్వ రాజకీయాలకు అవినీతి పార్టీలకు బీజేపీ దూరం అని చెప్పేసి బండి సంజయ్ అంటా ఉన్నాడు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం డిక్లరేషన్ అమలు చేయాలని చూస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో హిందువులను మైనార్టీలుగా చేసే కుట్ర జరుగుతుందని వ్యాఖ్యానించారు. ముస్లిం డిక్లరేషన్ అనే విషవృక్షాన్ని అడ్డుకోకపోతే దేశమంతా విస్తరించే ప్రమాదం ఉందని తెలిపారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కేంద్ర నిధులతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ భవనాన్ని నిన్న బండి సంజయ్ ప్రారంభించిండు. ఆ సందర్భంగా మాట్లాడిండు. ఇది బూసీ డిక్లరేషన్ కాదు, బీసీలకు కాదు, ఇది ముస్లిం డిక్లరేషన్ అని చెప్పేసి అంటా ఉన్నాడు.